ఆ, ఏం చేస్తున్నాను నా పాటలు. సో మొన్నే కదా థర్డ్ బ్యాచ్ రెడీ అయింది అన్నాను. ఈ థర్డ్ బ్యాచ్లో మొత్తం అన్నీ కూడా కొంచెం ఇంచుమించులో సగం ఇందులో ఈ వార ఇందులో ఇటు ఇందులో ఇది బయట వెళ్తాయి అనమాట. కాకినాడ నుంచి కడప, కాకినాడ, ఇంకా మళ్ళీ రిపీట్ ఆర్డర్ కర్ణాటక కూడా వచ్చింది. ఇంకా ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోతానేమో అని చెప్పేసి దానికి రాసుకుంటున్నాను అనమాట, లెక్కలు వేసుకుంటున్నాను. ఈ థర్డ్ బ్యాచ్ సర్ది ఎలా సరిపోతాయా ఏంటి, సరిపెట్టగలనా లేకపోతే మళ్ళీ ఫోర్త్ బ్యాచ్ రెడీ అవుతుంది. మళ్ళీ రెడీ అవుతుంది. ఈ థర్డ్ బ్యాచ్లో ఏమేమి ఉన్నాయో లేదో చూసుకుని అవి సరిపెట్టి రెడీ చేయాలి. కొంచెం టెన్షన్గా ఉంది. ఎండతోనే పనండి. కొంచెం ఎండతోనే పని, కానీ ఆదరణ అయితే బాగానే ఉందండి. కానీ చాలా కష్టమైన పని. ఇది ఎంచుకోవడానికి కారణం ఏదో సంపాదించాలని కాదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చిన్న ఆశ. ఇంకొకటి ఏంటంటే అందరూ ఈ చిరుతిళ్ళకి అలవాటు పడిపోయి ఇటువంటి మిల్లెట్స్ వాటికి దూరంగా ఉన్నారు కదా. సో వీటిని పరిచయం చేయాలనేది నా ఆశయం. ఇది వచ్చేసి ఇది రవ్వ, చూసారా కదా రవ్వ. సో ఇడ్లీ కానీ ఉప్మా కానీ చేసుకోవచ్చు. సో మల్టీ మిల్లెట్స్ ఉప్మా కానీ ఇడ్లీ కానీ చేసుకోవచ్చు అనమాట. ఇది బాగా వెళ్తున్నాయి. నేను స్లో అయిందని అనుకున్నాను కదా ఈ రవ్వ, ఇప్పుడు మళ్ళీ దీన్ని అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి ఇన్ని చేయించాను. రవ్వ ఇవన్నీ కూడా రాగి అండ్ జొన్న, ఇది మొత్తం దోశ, ఇవి జావా. అంటే ఎక్కువ చేయించట్లేదు, నాకు ఆర్డర్ వచ్చేదాన్ని బట్టి. అండ్ రోజుకి కంపల్సరీ ఇంటికి వస్తున్నారు, 4-5 వస్తున్నారు. ఎందుకంటే అది కూడా నేను ఎక్కువని అనుకుంటున్నాను. 4-5 మెంబర్స్ ఇంటికి వస్తున్నారు. అండ్ డైరెక్ట్గా ఆర్డర్ అయితే డైలీ ఒక 2 ఆర్డర్స్ అయినా వస్తున్నాయి. ఈ ఆర్డర్స్ని సరిపెట్టాలి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి దోశ మిక్స్, చూసారు కదా. దోశ హై ప్రోటీన్, హై ఫైబర్, హై కాల్షియం అనమాట, హై ఎనర్జీ. సో జంపా స్ప్రౌటెడ్ మల్టీ మిల్లెట్ మిక్స్, ఇవన్నీ కూడా మేము మొలకలు ఎత్తించి మాత్రమే చేస్తామండి. ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి కలపము. ఇందులో స్మెల్ రావడానికి యాలకులని, జీలకర్రని కూడా మేము ఏమి కలపము. న్యాచురల్గా మాత్రమే చేస్తాం, పక్కాగా స్ప్రౌటింగ్ చేసి చేస్తాం అనమాట. సో ఇది ముఖ్యమైన జావా, అసలైనది జావా. సో ఈజీగా కాచుకోవడానికి కూడా మెయిన్ ఇదే, జావతోనే ఎక్కువ కాచుకుంటారు.